1000 కేజీల స్వీట్లు పురమాయించుకోండి. డిసెంబర్ 10 తర్వాత తులారాశి వారికి అతిపెద్ద శుభవార్త. మీ కోరికలు తీరడం ఖాయం. తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం మొదటి 3 పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. అయితే తులారాశి వారి త్వరలో ఒక అతిపెద్ద శుభవార్త అయితే వినబోతున్నారు. 1000 కేజీల స్వీట్లు పురమాయించుకొని మీ ఇంట్లో పెట్టుకోండి. మీరు వినేటువంటి శుభవార్తను చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారని చెప్పుకోవచ్చు. అయితే ఈ వార్త కోసం మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా తులారాశి వారికి బాగానే కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వ్యాపార విషయాల్లో మీరు అనుకున్న విధంగా పనులు సాగుతాయి. నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ లేదా కొత్తగా వ్యాపారంలో మరికొంత పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి చేసే ప్రయత్నాలు, బ్రాంచులు స్టార్ట్ చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. వ్యాపార విషయాల్లో అయితే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలానే వ్యాపార పరంగా మీరు కోరుకునేటువంటి ఏవైతే కోరికలు ఉంటాయో అవన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుతాయని చెప్పుకోవచ్చు. అలానే కొంతమంది వ్యక్తుల పరిచయాలు ఏర్పడి అవి పార్ట్నర్షిప్లుగా మారే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేటువంటి వ్యక్తుల వల్ల ఈ వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుంది. తులారాశి వారిలో కష్టపడే తత్వం అనేది అధికంగా కనిపిస్తుంది. రాశులన్నిటిలో కంటే తులారాశి చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు పుట్టుకతోనే అదృష్టవంతులుగా ఉంటారు. అయితే ఆ అదృష్టాన్ని పొందడానికి మాత్రం జీవితంలో ఎన్నో కష్టాలు అయితే ఎదుర్కొని ఉంటారు. కానీ వీరిలో ఉన్న ప్రత్యేక లక్షణం ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా కష్టం వచ్చినప్పుడు దాన్ని ఎన్ని విధాలుగా పరిష్కరించాలని ఆలోచిస్తారు తప్ప అస్సలు భయపడరు. ఏదో ఒకటి జరుగుతుంది, ధైర్యంగా ముందుకు వెళ్ళిపోవాలనుకునే మనస్తత్వం ఉంటుంది. చాలామంది కష్టాలు చూసి భయపడుతూ ఉంటారు. ఈ రాశి వారు మాత్రం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఎప్పుడు కూడా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే ఎప్పుడైనా పొరపాట్లు జరిగినా, ఏ విషయంలో అయినా నష్టం జరిగినా కూడా ఇతరులు త్వరగా తప్పు పట్టరు. తామే చేసిన తప్పు అని అనుకుంటారు. ఇతరుల విషయంలో మోసపోయినా కూడా మోసం చేసిన వారి తప్పు కాదు, మోసపోవడం మన తప్పు అనుకొని మరొకసారి ఇటువంటివి జరగకుండా ఉండాలని శ్రద్ధ తీసుకుంటారు. అయితే ఈ రాశి వారిలో ఎప్పుడైనా నమ్మకం కోల్పోయారంటే ఇంకా అవతల వ్యక్తి మీద అస్సలు నమ్మకం పెట్టుకోరు. ఒక్కసారి కానీ అవతల వ్యక్తి తమ నమ్మకాన్ని నిలబెట్టుకోలేనట్లయితే ఇక జీవితంలో వారిని నమ్మరని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. కాబట్టి వీరి దగ్గర నమ్మకస్తులుగా ఉండడానికి ప్రయత్నించండి. తులారాశి వారిలో సహాయం చేసే తత్వం అనేది అధికంగా ఉంటుంది. ఈ రాశి వారి ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే కేవలం తాను అభివృద్ధి చెందడమే కాకుండా తన కుటుంబాన్ని కానీ తన స్నేహితులు ఎవరైతే ఉంటారో వారిని కూడా తనతో పాటుగా అభివృద్ధి పరచాలని వారి వ్యాపారాల్లో వాటాలు ఇవ్వడం లేదా వారికి కావలసినప్పుడు ఆర్థిక సహాయాలు చేయడం, కావలసిన సహాయాలు చేసి వారి అభివృద్ధికి కూడా ఎంతగానో సహాయపడతారని చెప్పుకోవచ్చు. అయితే కొంతమంది వ్యక్తులు మాత్రం వారి జీవితం అనేది వీరి వల్లే నిలబడిన ఈ రాశి వారిని అస్సలు పట్టించుకోకుండా ఉన్నత స్థానాలకు వెళ్ళినప్పుడు వీరి యొక్క కృతజ్ఞతను మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటారు. దానికి కూడా ఈ రాశివారు ఎప్పుడూ బాధపడరు. తులారాశివారు ఆర్థిక పరంగా చాలా పర్ఫెక్ట్గా ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రణాళికలు ఏవైతే వేస్తారో అవి ఖచ్చితంగా అలానే వెళ్తాయి. భవిష్యత్తులో జరిగేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఊహించే శక్తి అనేది అధికంగా ఉంటుంది. పరిస్థితులకు తగ్గట్టు వీరు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయంలో తులారాశి వారు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఉద్యోగ పరంగా మీకు అభివృద్ధి అయితే చాలా బాగా అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్లు కావాల్సిన వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కావాల్సిన వారికి ఇంక్రిమెంట్లు, ఎవరైతే ట్రాన్స్ఫర్లు కోరుకుంటూ ఉన్నారో అనుకూల ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు జరగడం జరుగుతుంది. అలానే పై స్థాయి అధికారుల దగ్గర కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంటారు.
ఎక్కడైతే అభివృద్ధి ఉంటుందో అక్కడ ఖచ్చితంగా నరదిష్టి నరఘోష అనేది విపరీతంగా పెరిగిపోతాయి. మీ ఉద్యోగ ప్రదేశంలోనే కొంతమంది మీ అభివృద్ధిని చూసి పైన మెచ్చుకున్నప్పటికీ కూడా లోపల మాత్రం జీర్ణించుకోలేక మిమ్మల్ని ఏ విధంగా దెబ్బ కొట్టడం లేదా మిమ్మల్ని ఏ విధంగా కిందకి లాగాలి, మీ యొక్క అభివృద్ధిని ఆపడానికి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటి కొరకు వీరు ఎక్కువగా ప్రయత్నిస్తారు. కాబట్టి ఉద్యోగ ప్రదేశంలో ఎవరిని కూడా ఎక్కువగా నమ్మి మీ యొక్క ఉద్యోగ విషయాలు కానీ లేదా రహస్యాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చర్చించకండి. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలోనే మీరు స్వీట్లు పురమాయించుకునే వార్త అయితే వినబోతున్నారు. అదేంటంటే మీరు ఎంతో కాలంగా విడిపోయినటువంటి తోబుట్టువులతో మాటలు ఏర్పడటం కానీ లేదా కుటుంబ విషయంలో మిమ్మల్ని ఎవరైతే వద్దు అనుకొని వెళ్ళిపోయిన వారు ఉంటారో అటువంటి వారు మళ్ళా మీ దగ్గరికి రావడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. చిన్న చిన్న మనస్పర్ధల వల్ల విడిపోయిన వ్యక్తులు రావటం వల్ల మీరు ఎంతో ఆనందంగా ఈ మాసం అంతా కూడా గడుపుతారు. జీవిత భాగస్వామి విషయంలో కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయాల్లో మీరు ఎంతో కాలంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా తొందరలో ఫలించబోతున్నాయి. మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామి మీ జీవితంలోకి రావాలనుకున్నారో అటువంటి వారు రావడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే సంతానం లేక బాధపడుతూ సంతానానికి సంబంధించి ట్రీట్మెంట్లతో ఇబ్బందులు పడుతున్న వారు త్వరలోనే ఈ ట్రీట్మెంట్ల విషయంలో విజయం సాధిస్తారని చెప్పుకోవచ్చు. రాజకీయ పరంగా అయితే ఇక చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. అడుగులకి మడుగులు ఎత్తే విధంగా అనుచరులు ఉంటారు. ప్రజాబలం పెరుగుతుంది. నూతనంగా రాజకీయ రంగ ప్రవేశాలన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు. సినీ పరిశ్రమల్లో కళారంగంలో కూడా అనుకూలంగానే ఉండబోతుంది. కెరియర్ పరంగా కూడా మంచి అవకాశాలు అయితే దక్కుతాయి. కెరియర్ విషయంలో మాత్రం కొంచెం టెన్షన్ పడిపోతూ ఉంటారు. అంటే కొన్ని అవకాశాలు వస్తాయి, వాటిలో దేన్ని ఎంపిక చేసుకోవాలనే దాని గురించి ఎక్కువగా ఒత్తిడి తీసుకుంటూ ఉంటారు. మీరు ఈ విషయాల్లో నిపుణుల సలహాలు కానీ లేకపోతే జీవిత భాగస్వామి తోబుట్టువుల సలహాలు తీసుకోవడం మంచిది. స్నేహితులు మొదలైన వారు కొంచెం తప్పుడుదో పట్టించే అవకాశం అయితే కనిపిస్తుంది. అలానే తులారాశికి సంబంధించిన స్త్రీలు ఈ సమయంలో గృహానికి అవసరమైన ఖరీదైన గృహోపకరణాలు ఏసీ ఫ్రిడ్జ్లు ఇలాంటివి కొనుగోలు చేయడం లేదా బంగారం వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తారని చెప్పుకోవచ్చు. అలానే వ్యక్తిగత అవసరాల కొరకు కానీ లేదా వ్యాపార అవసరాల కొరకు కానీ వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. తులారాశి వారు ఎంతో కాలంగా గృహ నిర్మాణానికి కానీ లేదా మార్పులకు కానీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ అవి ఏదో ఒక విధంగా వాయిదా పడుతూ ఆటంకాలు అనేవి ఏర్పడుతూ ఉన్నాయి. ఈ సమయంలో మాత్రం ఖచ్చితంగా గృహ నిర్మాణాలు అయితే పూర్తవుతాయి. అయితే నూతనంగా గృహం నిర్మించుకునేవారు ప్రతి శుక్రవారం లేదా మంగళవారం రోజు ఖచ్చితంగా మణిద్వీప వర్ణన కనుక పారాయణం చేసుకున్నట్లయితే మీ గృహ నిర్మాణం ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుంది. అలానే గృహ నిర్మాణం పూర్తయిన తర్వాత గృహ ప్రవేశం రోజు 9 సార్లు పారాయణం చేసినట్లయితే ఎలాంటి ఇబ్బందులు అనేవి ఆ గృహంలో ఉండవు. సుఖ సంతోషాలతో ఉంటారు. ఈ మాసం అంతా కూడా మీరు కోరుకున్నటువంటి కోరికలు ఒక్కొక్కటిగా తీరటం వల్ల ఏదో తెలియని ఆనందం అయితే ఉంటుంది. ఆరోగ్యపరంగా అనుకూలత ఉంటుంది. మానసికంగా ప్రశాంతత ఉంటుంది. కుటుంబంతో స్నేహితులతో సమయాన్ని గడుపుతారు. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.